హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాలయ అమావాస్య, పితృపక్షం, పెత్తర అమావాస్య, పెద్దల అమావాస్య ఇలా పేర్లే వేరైనా ఇవన్నీ ఒకటే. ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యని పితృపక్షం అంటారు. తమను వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు, పూర్వీకులను తలుచుకొని పితృపక్షంలో వారికి పూజలు చేస్తారు. తద్వారా పితృదేవతల అనుగ్రహం కలిగి పితృదోష విముక్తి జరుగుతుంది. ఈ ఏడాది పితృపక్షం ఎప్పుడు వస్తుంది? ఈ కాలంలో పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి? తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 వరకు పితృపక్షం ఉండనుంది. ఈ 15 రోజులలో తిథి ప్రకారం తమ పితృదేవతలను పూజించాలి. ఏ తిథిలో చనిపోతే ఆ తిథి నాడు పితృదేవతలను పూజించాలి. తద్వారా సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. పితృపక్షంలో కొత్త ఇల్లు కొనుగోలు, వాహన కొనుగోలు, గృహప్రవేశం, క్షవరం, కొత్త దుస్తులు ధరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. అలాగే మాంసాహారాన్ని భుజించవద్దు. ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవద్దు. పితృపక్షంలో పితృదేవతల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు పిండదానం, శ్రాద్ధం నిర్వహిస్తారు. పవిత్ర నది స్నానం ఆచరించి జలచారాలకు లేదా కాకులకు పిండదానం చేయడం ద్వారా పితృదోష విముక్తి కలుగుతుంది. లేదా బ్రాహ్మణులకు ఇంటికి పిలిచి పితృదేవతలకు పూజ చేసి అనంతరం పురోహితులకు సాత్విక ఆహారంతో భోజనం వడ్డించాలి. ఇలా చేయడం వల్ల పైలోకంలో ఉన్న పూర్వీకులు సంతృప్తి చెందుతారు. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారము ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు ఆసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనస్సులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రద్ధ కర్మ నిర్వహించవచ్చు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవత పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవత పూజలకు అంత శ్రేష్టమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ, శ్రద్ధ విధుతలను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేదా భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేదా 5 రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరములు వయసులో లోపే ఉపనయనము జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి. పితృదోషం అంటే ఒక శాపం.
గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు అమాలయ పక్షం పితృ రుణం నుండి విముక్తి పొందడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు. పితృగణాల శ్రద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పనిసరి విధి. శ్రద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రిక దగ్గరకు వస్తారు. ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆదరపూర్వకంగా శ్రద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేట్లు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం లభిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజున చేసిన శ్రద్ధ కర్మ అక్షయ ఫలాన్నిస్తుంది. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకున్నది. పాడ్యమి తిథి రోజు శ్రద్ధము పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విద్యలో శ్రద్ధము పెడితే సంతాన ప్రాప్తి. తదియలో శ్రద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది. చవితి రోజు శ్రద్ధము పెడితే పాగవారు అంటే శత్రువులు లేకుండా చేయును. పంచమి రోజు శ్రద్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. షష్ఠి రోజు ఇతరులకు పూజ్యనీయులుగా చేయును. సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకుడిగా చేయును. అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును. నవమి మంచి భార్యను సమకూర్చును. భార్య బుద్ధిమంతురాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును. దశమి తిథి రోజు కోరికలను నెరవేర్చును. ఏకాదశి రోజున సకల వేద విద్య పరంగతులను చేయును. ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూర్చును. త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సు పశుపుష్టి సమృద్ధి దీర్ఘాయుషు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును. చతుర్దశి తిథి రోజున వస్త్రం లేక అగ్ని దీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహాలయ శ్రద్ధము చేయవలయును. ఎప్పుడు వారికి సంతృప్తి కలుగుతుంది. అమావాస్య రోజున సకల లాభిష్టములు సిద్ధించును. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వహించి వానిలో గల లోపములను నివృత్తి చేసి వారి పూర్ణావతను చేకూర్చును. ప్రతి సంవత్సరం చేసే శ్రద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రద్ధలు ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు ఒక మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుత్తంగా శ్రద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరణ సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.